అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. చాలా పరంజ్యోతి వచ్చిందమ్మా. పరంజ్యోతి రాలేదు. జ్వరం తగ్గిందమ్మా. ఊరు వెళ్ళింది. ఓకే, ఊరు నుంచి రాలేదు. రైట్. ముప్పై 31వ వచనంలో ఆయన ఇలా అన్నాడు: యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. కింద ఫుట్ నోట్లో కట్టబడుచు సమాధానం కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘం క్షేమాభివృద్ధి పొంది సంఘం భయం కలిగి, సంఘం పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటే విస్తరిస్తుంది అనే మాట గుర్తుపెట్టుకుందాం. ఒక సంఘం విస్తరించాలి, ఒక సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అనంటే ఆ సంఘానికి ఏముండాలో రాస్తాడు ఇక్కడ. సమాధానం కలిగి ఉండాలి, ప్రభువునందు భయం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అందలి ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అనే మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయాలు మనసులో పెట్టుకోండి. ఇది 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలోనే సంఘం క్షేమాభివృద్ధి పొందింది, విస్తరించింది, సమాధానం కలిగి ఉంది, భయం కలిగి ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉంది అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నప్పుడు జనరల్గా చాలామంది ఏం చెప్తారంటే, అమ్మా వినండి, నాకేసి కొంచెం మనసు పెట్టండి. జనరల్గా చాలామంది ఏమంటారనంటే, పౌలు వచ్చిన తర్వాతనే సంఘం క్షేమాభివృద్ధి పొందింది, పౌలు వచ్చిన తర్వాతనే చాలా విస్తరించింది అని చెప్తూ ఉంటారు. నిజమే, పౌలు వచ్చిన తర్వాత అది విస్తరించిన మాట వాస్తవం, సంఘం క్షేమాభివృద్ధి పొందిన మాట వాస్తవం. కానీ మరి అంతకు ముందు వాళ్ళు ఏం చేయలేదా? అందుకనే ఈ 9వ అధ్యాయంలో నేను మీకు మంచి క్యారెక్టర్స్ నేను మీతో చూపించాలని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది, ఎప్పుడు సంఘం సమాధానం కలిగి ఉంటుంది, ఎవరి వలన సంఘం భయం కలిగి పరిశుద్ధాత్మ యందలి ఆత్మ ఆదరణ పొందుతారు అని అంటే, సంఘంలో అలాంటి వ్యక్తులు ఉండడం ద్వారా ఇది జరుగుద్ది. తదనంతరం సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది, అది విస్తరించుద్ది. ఎలాంటి వ్యక్తులు సంఘాలలో ఉండాలా, సంఘంలో ఎవరుంటే బాగుంటుంది, ఎప్పుడు రాశాడు ఈ మాట? 31వ వచనంలో రాశాడు ఈ మాట. 30వ వచనంలో చూస్తే, సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరియకు తోడుకొని వచ్చి తార్సుకు పంపిరి. అక్కడ పౌలు ఆ రోజే రక్షించబడ్డాడు. పౌలు దరిదాపుగా ఆ దినాలలోనే రక్షించబడ్డాడు. దమస్కు మార్గంలో, ఇదే 9వ అధ్యాయంలోనే, దమస్కు మార్గంలోనే దేవుడు అతన్ని దర్శించాడు. దర్శించిన తర్వాత లేచి దేవుడు చెప్పినట్టుగా తిన్నదనబడిన వీధిలోకి వెళ్ళాడు. దమస్కులో వెళ్ళి ఓ ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సంఘములో రక్షించబడిన వారు ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారో వాళ్ళ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. ఎక్కువ ప్రార్థన ఎక్కడుంటుందో వాళ్ళు సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు.
ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఏ సంఘంలో ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థనలో ఏకీభవించగలిగిన వారు ఎవరున్నా వాళ్ళు సమాధానం పొందుతారు, పరిశుద్ధ ఆత్మ యొక్క ఆదరణ పొందుతారు, వాళ్ళు దేవుని భయం కలిగి ఉంటారు. ఈ మాట నేను చెప్పింది కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ రాసి పెట్టాడు. నీ జీవితంలో ప్రార్థన లేదు, నీకు సమాధానం ఉండదు. నీ జీవితంలో దేవుని భయం ఉండదు. నీ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే ఉండదో పరిశుద్ధాత్మ ఆదరణ ఉండదు. చాలా దయనీయమైనటువంటి అనుభవం. నేను మొన్న చెల్లిని సలోమిని దర్శించడానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు అన్న అని ఏడ్చి 3 నెలలైందన్న నేను ప్రార్థన చేసుకోక. ఆమె వేసుకుంటున్న టాబ్లెట్స్ ఆమెను కనీసం ప్రార్థన వైపు కూడా నడిపించలేదు. మరి అది అపవాది దాడి చేసిందా అమ్మాయి మీద, లేకపోతే టాబ్లెట్స్ ప్రభావమా, ఏం జరిగిందో తెలియదు. కానీ 3 నెలలు ఒక విశ్వాసి 3 నెలలు ప్రార్థన చేసుకోకపోతే సమాధానం ఏది? విశ్వాసి 3 నెలలు ప్రార్థన చేసుకోకపోతే ఆదరణ ఏది? ఎంత కోల్పోయి ఉంటుంది? ఆ పిల్ల కళ్ళల్లో ఎంత కన్నీరు ఉంటుంది? దైవికమైన ఆత్మ తన్ని టచ్ చేసినప్పుడు ఆమెలో వచ్చినటువంటి ఆ యథార్థమైన ఆలోచన ఇంకోరు అయితే కవర్ చేసుకుంటారు. నాకు మంచిగా అనిపించింది. మరోరు అయితే నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నానన్నా, మంచం మీద పడుకొని కూడా ప్రార్థన చేసుకుంటున్నానని అంటారు వాళ్ళు. కానీ ఆ పిల్ల యథార్థమైంది. నేను ఖచ్చితంగా 3 నెలలు నేను ప్రార్థనలో లేనన్నా అని చెప్పగలిగింది. దేవుడు కనుదృష్టి ఉంచుతాడు సుమా. యథార్థవంతుల మీద దేవుని దృష్టి ఉంచుతాడన్న లేఖనం ఖచ్చితంగా నెరవేరుద్ది. ప్రార్థన, నేను వచ్చి ఇంట్లో నేను ప్రార్థన చేశాను, చాలామందికి చెప్పాను ఈ మాట, నేను గూగుల్ మీట్లో కూడా చెప్పాను ఈ మాట. అనేక మంది ప్రార్థన చేశారు, దేవుడు అద్భుతం చేశాడు. నిజం. అందుకనే ప్రార్థన అనేది ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళ జీవితంలో ఖచ్చితమైన సమాధానం దేవుడిస్తాడు, దేవుని భయం దేవుడిస్తాడు, పరిశుద్ధాత్మ ఆదరణ ఇస్తాడు. అందుకని మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా విశ్వాసి అనబడిన వాడు ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన పై ప్రార్థన, పెదవుల ప్రార్థన కాదు. ప్రార్థన అంతరంగంలో నుండి చేసుకోగలిగిన అనుభవం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. పౌలు ప్రార్థన పరుడు. నేను ఎఫెసీ పత్రిక ధ్యానాల్లో చెప్తున్నప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 కలిసి ఉన్నటువంటి దానిలో 4 ప్రార్థనల గురించి చెప్పాను. నేను వరుసగా 4 ప్రార్థనల గురించి చెప్పాను. ఆ విశ్వాసి దేవుని యొక్క ఐశ్వర్యాన్ని పొందుకోవాలనంటే, దేవుడు అనుగ్రహించే మేలు ఐశ్వర్యం పొందుకోవాలంటే అతడు మొదట దేవుణ్ణి తెలుసుకోవాలి, అతని పిలుపును అతను తెలుసుకోవాలి, ఆ దేవుడు ఇవ్వబోయే ఐశ్వర్యాన్ని తెలుసుకోవాలి, తర్వాత శక్తిని తెలుసుకోవాలి, యేసయ్య శక్తిని కూడా తెలుసుకోవాలి. 4 గంటల ప్రార్థన పౌలు గారు చేశాడు. ఆ ప్రార్థన చాలా వివరించి చెప్పాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రార్థన గురించి నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు అనంటే, ఒక సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఏమనుకోకండి, నేను అనాలని అనట్లేదు, కానీ వాస్తవంగా అనాలి. అయితే ఒకటి, మన సంఘం క్షేమాభివృద్ధి మీద మనసు పెడుతున్నామా, మన ఇంటిని క్షేమాభివృద్ధి మీద మనసు పెడుతున్నామా? నీ ఇల్లు, నీ పిల్లలు క్షేమాభివృద్ధి పొందాలని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఉంటున్న సంఘం క్షేమాభివృద్ధి పొందాలని అనుకుంటున్నావా ఎప్పుడైనా? నీ ఇల్లు, నీ క్షేమం, నీ పిల్లలు క్షేమాభివృద్ధి పొందాలి అని అనుకోవడంలో ఎంత మాత్రం తప్పు కాదు. ఖచ్చితంగా నువ్వు, నీ బిడ్డల బిడ్డలు క్షేమాభివృద్ధి పొందాలి, ఇందులో ఏ తప్పు లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం నీ సంఘం, నువ్వు ఉంటున్న నీ సంఘం, దేవుని శరీరం అనే ఈ సంఘం క్షేమాభివృద్ధి పొందాలని ఎప్పుడైనా భారంగా ప్రార్థన చేస్తున్నావా? ఎంతసేపు నువ్వు నీ పిల్లలు నీ ఆస్తి, నీ అంతస్తులు, ఇవేనా నీ జీవితం అంతా? వాటి మీదనే మనసు పెడదామా? మరి సంఘం కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? సంఘ క్షేమం కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? సంఘం సమాధానం పడాలని ఎవరు ప్రార్థన చేయాలా? సంఘంలో దేవుని భయం ఉండాలని ఎవరు ప్రార్థన చేయాలా? సంఘంలో పరిశుద్ధాత్మ ఆదరణ కావాలని ఎవరు ప్రార్థన చేయాలా? రక్షించబడిన మనమే ఆ దిశలో ప్రార్థన చేయకపోతే మరెవరు చేస్తారు?
ప్రభువు ఎడల అంతో ఇంతో భయభక్తులు కలిగిన మనకే ప్రార్థన లేకపోతే మరెవరు చేయాలా? ఎంతమంది కన్నీళ్లు మనం తొడవాలి ప్రార్థనలో, ఎంతమందిని ఓదార్చాలి ప్రార్థనలో, ఎంతమందిని ఆదరించాలి మన ప్రార్థనలో, ఎంతమందిని బలపరచాలి మన ప్రార్థనలో. మీరు ఆలోచించండి. ఆదరించవలసిన మనం, ప్రార్థించవలసిన మనం, కన్నీళ్లు తొడవలసిన మనమే ఈరోజు మౌనంగా పెదాలు మూసుకొని ఎవరిళ్లలో వాళ్ళని కూర్చొని మన స్వయాన్ని మనం పోషించుకుంటూ ఎవరితో నాకు నిమిత్తం లేదు, నేను నా ఇల్లు అన్న సెల్ఫిష్నెస్తో బ్రతికే మీ కొరకు మరెవరు ప్రార్థన చేయాలా? నీ సంఘం నీ కొరకు కూడా ప్రార్థన చేయడం ఆపితే జరిగే పరిస్థితి ఏంటి? చర్చి నీ కొరకు ప్రార్థన చేయడం ఆపేస్తే ఎంత ప్రమాదమో తెలుసా మీకు? దయచేసి మనసులో పెట్టుకోండి, ఈ ప్రార్థనలు మనందరికి అవసరం. సో ఆ రోజుల్లో ఈ సంఘం క్షేమాభివృద్ధి పొంది అది విస్తరించడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనా పరుడైన పౌలు వంటి వారు ఇవాళ చర్చెస్లో కావాలా? ప్రార్థించే వాళ్ళు చర్చెస్లో కావాలా? దయచేసి మీరు మనసులో పెట్టుకోండి. నామకార్థంగా వచ్చాం వెళ్ళిపోయాం అనేది కాదు. ప్రార్థన అనేదాన్ని మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయండి, దాన్ని అభ్యాసం చేయండి. ప్రార్థన నోటికి రాకపోయినా సరే మాట్లాడుతూనే ఉండండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడుగుతూనే ఉండండి, దేవునితో ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ అవసరం ఉంది, సంఘంలో మా యవనస్తులు బాగలేరు, సంఘంలో అనేక మంది శ్రమల్లో ఉన్నారు, సంఘంలో మా యవనస్తులు మా పెద్దవాళ్ళు అనారోగ్యాలతో ఉన్నారు, బాధలు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఏం చేస్తావో నీ మనసుకు తోచి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొరకైనా కనీసం ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఆ ప్రార్థన మిమ్మల్ని దీవిస్తుంది అనే మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండో వ్యక్తి ఉన్నాడు చూడండి, ఇదే 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 11వ వచనంలో ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అనే మాట అక్కడ అర్థమైంది. అవునమా? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. పౌలు ప్రార్థన చేస్తున్నాడు. దమస్కులో పట్టుబడి వచ్చి రాగానే ఆయన దమస్కులో ప్రార్థన చేస్తున్నాడు. రక్షించబడిన ప్రారంభంలోనే ప్రార్థన అనేది మనకు రావాలా? రక్షించబడి ఇంతకాలం అయింది, రక్షించబడి సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ నోటికి ప్రార్థన రావట్లా. వెరీ నెక్స్ట్ మూమెంట్ దమస్కు మార్గంలో రక్షించబడ్డాడు, దేవుడు దర్శించాడు, మాట్లాడాడు, వచ్చాడు, ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మందిరంలో ఉన్నావు, మందిరంలో నువ్వేం నేర్చుకుంటున్నావు? నీకు ఇంతవరకు పెదవు తెరిచి ప్రార్థన చేయాలనే ఆలోచన నీకు ఎందుకు రావడంలా? ప్రార్థన లేకుండా నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన లేకుండా దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన లేకుండా పరిశుద్ధాత్మ యందలి ఆదరణ నీకు ఎక్కడ తలుగుద్ది? నువ్వు నిన్నడు నోరు తెరవకుండా అలాగే మౌనంగా ఉంటే అర్థం ఏంటి? ఎన్నేళ్ళు మౌనంగా ఉంటాం మనం? దయచేసి ఆలోచించండి అని ప్రేమతో మనవి చేస్తున్నాను. దమస్కు మార్గంలో రక్షించబడ్డాడు, తినందనబడిన వీధిలోకి వచ్చాడు, వచ్చి రాగానే మోకరిల్లి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎవరు నేర్పారు? ఆయనకి ఎవరు నేర్పారు? పౌలుకి. సౌలుగా ఉన్నవాడు ఇంకా పూర్తిగా పౌలుగా మారనే లేదు. వెరీ నెక్స్ట్ మూమెంట్ దమస్కు మార్గంలో నుంచి అక్కడ దమస్కు పట్టణంలోకి వచ్చాడు, వచ్చి రాగానే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఒక మాట అడుగుతా మీ అందరినీ, ఎంత కాలమైంది మీరు రక్షించబడి? ఎంత కాలమైంది మీరు మారు మనసు పొంది? ఎంత కాలమైంది మీరు దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి తెలుసుకొని పరిచయం ఏర్పాటు చేసుకొని ఎందుకు ప్రార్థన చేయడం లేదు? ఒకవేళ ప్రార్థన చేసుకున్న నీ ఇల్లు, నీ పిల్లలు, నీ సంసారం, ఇంతేనా ప్రార్థన? నీ ఇల్లు, నీ సంసారం, నీ పిల్లలు, ఇంతటితో ప్రార్థన ముగుస్తుందా? మరి సంఘం అంతా ఏం కావాలా? సంఘం నీ కుటుంబం కాదా? అందరూ అలాగే ప్రార్థన చేస్తే, ఇక్కడ కూర్చున్న మనందరం మన ఇంటి కొరకే మనం ప్రార్థన చేస్తే మరి విజ్ఞాపనకు తావేది? అందరం స్వార్థపరులమే. స్వార్థపరుల మాటలు దేవుడు వింటాడా? ప్రార్థన పరలోకం వెళ్ళుద్దా? అసలు రూఫ్ దాటి పైకి పోద్దా?
ఎన్నడూ అలా చేయొద్దని ప్రేమతో మనం చేస్తున్నాను. మీ ప్రార్థనలో విజ్ఞాపన కలపండి. తిమోతి పత్రిక 2:2 చెప్పబడిన మాట అదే. అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు ఆయన. అందరి కొరకు. సరే, వాళ్ళందరి కొరకు నువ్వు చేస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ కనీసం సంఘం కొరకు ప్రార్థన చేయి. ఇది నీ కుటుంబం కదా, ఇది నీ కుటుంబం కదా. వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరత నీకుంది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను రెండో వ్యక్తిని చూపిస్తాను, చూడండి. 9వ అధ్యాయం 13వ వచనం. 9వ అధ్యాయం 13వ వచనం. చాలమ్మా. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఈ మనుషుడు యెరూషలేములో పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడని అతని గూర్చి అనేకుల వల్ల వింటిని. అప్పుడు ప్రభు అన్నాడు, ప్రభు అన్నాడు, అందుకు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అన్నాడు. మీరు వినాలి. ఏంటి ప్రభువా? మా పరిశుద్ధులు, దమస్కులో ఉన్న పరిశుద్ధులు అందరికీ కీడు చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావేంటి? కీడు చేసిన వాడి కొరకు ప్రార్థన చేయమంటావేంటి? కీడు చేయబోయిన వాని కొరకు ప్రార్థన చేయమంటావేంటి? ఏమైనా ధర్మంగా ఉందా అన్నట్టుగా అడిగాడు అననీయ. ఏం మాట్లాడలా. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, సమస్త అన్యజనుల మధ్య ఆయన నా కొరకు శ్రమ పడాలి, అనేక విషయాలు భరించాలి, వాళ్ళ మధ్య మంచి సువార్తికుడు అవుతాడు, నువ్వు వెళ్ళు, ముందు పోయి ప్రార్థన చెయ్యి అని అన్నాడు. మనకు సాధ్యం కాంది ఆనాటి దేవుని పిల్లలకు సాధ్యమయ్యేది ఏంటి అని అంటే, కీడు చేసిన వారి కొరకు కూడా ప్రార్థన చేసిన అనుభవం. అననీయాని ఈ అధ్యాయంలో తీసుకొచ్చి పెడుతున్నాడు, ఈ అధ్యాయంలో చూపిస్తున్నాడు. అననీయ నువ్వు వెళ్ళుము అనగానే మారు మాట్లాడకుండా వెళ్ళి ఆయనకు ప్రార్థన చేశాడు. ఆ రోజున సంఘంలో ఎవరుండాలి అని అంటే, ఇక్కడ ప్రార్థన ఉంది, ప్రార్థనతో పాటు విధేయత ఉంది, విధేయత కూడా ఉంది. నువ్వు వెళ్ళు, అతడు నీకు కీడు చేసినా పర్వాలేదు, కీడు చేయని ఉద్దేశించి యెరూషలేము నుంచి తాకీదులు పట్టుకొని వస్తున్నాడు, అధికార పత్రం పట్టుకొని వస్తున్నాడు, దమస్కులో ఉన్న క్రైస్తవులను ఊచకోత కోయడానికి. హింసకుడు, దూషకుడు, హానికరుడే అయినా సరే అతడు ఇప్పుడు మారిన మనిషి వెళ్ళి ప్రార్థన చేసిరా. నిజమే, మారిన మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. కీడు చేసిన వ్యక్తులే అయినప్పటికీ వాళ్ళు మారిన మనుషులు అయితే వాళ్ళ కొరకు ప్రార్థన చేసే బాధ్యత సంఘానిది. వాళ్ళు కీడు చేశారని తెలిసిన వాళ్ళు నిజంగా మారారా? మారితే ప్రార్థన చెయ్యి. వెళ్ళు అనగానే ఏమీ మాట్లాడకుండా తల వంచుకున్నాడు, వెళ్ళాడు. పౌలు తల మీద చేతులుంచి ప్రార్థన చేశాడు, కంటి పొరలు రాలై బాప్తీసం ఇచ్చాడు. అద్భుతం జరిగింది. ఎంత గొప్ప సేవకుడయ్యాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, ప్రార్థనలో విధేయత ఉండాలా? ప్రార్థనకు విధేయత ఉండాలి. అననీయ ప్రార్థన చేసేవాడు మాత్రమే కాదు, విధేయత చూపించినవాడు, దేవుని నోటి మాటకు విధేయత చూపించినటువంటి వ్యక్తిత్వం అననీయాది. ఇదెంత అద్భుతం చెప్పండి. విధేయతతో కూడిన ప్రార్థన ఒక వ్యక్తిని, కీడు చేసే వ్యక్తినైనా రేపు మేలు చేసే వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసే వ్యక్తిగా మారుతాడు. సంఘాన్ని దీవించే వ్యక్తిగా మారుస్తాడు దేవుడు. సంఘాన్ని కట్టడంలో అతని దేవుడు వాడుకుంటాడు.
సంఘాన్ని కట్టడంలో దేవుడు అతన్ని వాడుకుంటాడు. అందుకని ఫుట్నోట్లో కట్టుట అనే మాట వ్రాయబడింది. కనుక గమనించండి, ఒక సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే ప్రార్థనలో విధేయత అవసరం అనేది పౌలు జీవితంలో నుంచి, అననీయ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలా. ప్రార్థిస్తాం కానీ విధేయత చూపించాం. చాలామంది వాళ్ళ విశ్వాసంలో ఉన్న జాడ్యం ఏంటిది, అవిధేయత ఏంటి అని, అది అవిధేయతే, అది అక్రమం అనే సంగతి కూడా మర్చిపోతున్నారు చాలామంది దినాల్లో. దయతో నేను మీకు ప్రేమపూర్వకంగా ఈ మాట మీతో చెప్తున్నాను. జీవితంలో నువ్వు విధేయత చూపించాలి. ఏదో ఆదివారం వస్తాం వెళ్ళిపోతాం. దేవుడు ఏది చెప్పినా, దేవుని సేవకుడు ఏది చెప్పినా అసలు మాట వినే క్వశ్చనే లేదు. మీ స్వార్థం, మీ సంకుచితత్వం, మీకున్నటువంటి మీ పనులు, దాని మీదనే మీరు ఆధారపడతారు. కానీ అయ్యా మధ్యలో ఒక్కరోజు ప్రార్థన ఉంది రండి అయ్యానంటే ఆ సామాజిక కూడికలకు, నియామక కూడికల్లో ఒక్కరు కూడా కనబడరు. క్షేమాభివృద్ధి ఎక్కడ జరుగుద్ది సంఘానికి? ప్రార్థించేవారు లేక, విధేయత చూపించేవారు లేకపోతే సంఘం క్షేమాభివృద్ధి పొంది ఎలా విస్తరిస్తుందో మీరు చెప్పండి. సంఘం క్షేమాభివృద్ధి పొంది విస్తరించాలి అని అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలా, విధేయత ఉండాలా. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి నేను మీకు. నీ ఇంటి కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వినండి నా మాట వినండి. నీవు నీ భార్య, లేదా నీవు నీ భర్త, లేదా నీకు ఇచ్చిన దేవుడిచ్చిన పిల్లలు, దీని చుట్టే మీ ప్రార్థన తిరుగుతుంది. నువ్వు నీ భర్త, నువ్వు నీ భార్య, నీ పిల్లలు, దీని చుట్టే నీ ప్రార్థన తిరుగుతూ ఉంది. ఆలోచించండి, ఎవరికి విధేయత చూపిస్తావు? ఎవరు చెప్పాలి నీకు? నీ ఇంటి చుట్టే నువ్వు తిరిగేటప్పుడు నీకు బోధించేవాడు ఎవరు? నీకు పని చెప్పేది ఎవరు? నీకు పని కలిగించేది ఎవరు? నీ సంఘం అనే ఇంటి చుట్టూ నువ్వు నీ మనసు పెడితే అక్కడ నీకు పని చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వు విధేయత చూపించు. సంఘం అని ఇంట్లో నీకు పని ఉంటుంది, విధేయత చూపించు. నీ ఇంట్లో నీ పని ఎప్పుడుండేది అది, కానీ దేవుని పని. ఇక్కడ సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. సంఘం నీ కొరకు ప్రార్థన చేయాలి. సంఘం నీ కొరకు విధేయత చూపించి అనేకమైన కార్యాలలో వాళ్ళు అడుగులు వేయాలి. అప్పుడు తప్పకుండా దీవించబడుతుంది అనే మాట నేను ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. బ్యూటిఫుల్ వర్డ్. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం కూడా చూడమ్మా. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు వెరసి 2 వచనాలు మనకేం నేర్పుతున్నాయి? వెరసి 2 వచనాలు మనకేం నేర్పుతున్నాయి? దారి తప్పిన వారిని మంచి మార్గంలో, సత్య మార్గంలో నడిపించాలి. ఎవరో మనుషులం కనుక ఎక్కడో దగ్గర తప్పిపోతాం, బలహీనం అవుతాం, దిగజారిపోతాం, అనుభవాలు అందరి జీవితాల్లో ఉంటాయి. అలాంటి వారిని మంచి మార్గంలో నడిపించాలి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అని అంటే అలాంటి వ్యక్తులు కావాలి అన్నాడు. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో, ఈ 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఎవరు చెప్పారు? అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు బర్నబా తీసుకున్న స్టాండ్ ఏంటి?
యాకోబు పత్రిక 5:20, గలతీ పత్రిక 6:1 ఎవరు నెరవేర్చారు? బర్నబా నెరవేర్చాడు. అర్థమైందమ్మా? బర్నబా తీసుకొచ్చాడు. పౌలు తార్సుకు వెళ్ళిపోయాడు. అతనిలో వరాలు చూశాడు, అతనిలో సామర్థ్యం చూశాడు, అతనిలో సువార్థికుని చూశాడు, అతనిలో అద్భుతమైనటువంటి దైవిక రోషాన్ని చూశాడు. చూసి వెళ్ళి తార్సులో ముందు పెద్దవాళ్ళతో మాట్లాడాడు. అతన్ని తీసుకొని వచ్చి పెద్దవాళ్ళతో ములాఖత్ చేశాడు. పౌలును తీసుకొచ్చి పేతురు, యాకోబు, యోహానులతో కలిపి అక్కడి నుండి అక్కడి నుంచి అనుభూతిని తీసుకొని అక్కడి నుంచి సేవకు మళ్ళాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బర్నబా పౌలుని చంపచూశారు ఆ రోజున. పుట్టంగానే 11వ అధ్యాయంలోనే ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఎక్కడ ఆయన అమ్మా 11వ వచనంలో ప్రార్థన చేశాడు. 26వ వచనం నుంచి సువార్త చేస్తూనే ఉన్నాడు. 26వ వచనంలో నుంచి సువార్త చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేశాడు. 16వ వచనం స్టార్ట్ అయింది. రైట్, 16వ వచనం నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆయన సువార్త చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి యూదులే ఓర్చుకోలేక నిన్నటి దాకా నువ్వు ఇట్టయ్యో అని అనుకొని శత్రువులు ఎక్కువైపోయారు, కొట్టి చంపాలనుకున్నారు. అప్పుడు కిటికీలో నుండి దింపి పంపించేశారు. సహోదరులు కిటికీలో నుండి దింపి అక్కడి నుంచి అతడు వెళ్ళిపోయేటట్టు పారిపోయేటట్టుగా చేశాడు. కిటికీలో నుంచి దిగినవాడు డైరెక్ట్గా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. తార్సు అతని సొంత ఊరు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇదంతా కనిపెట్టిన బర్నబా పౌలును వెతుక్కుంటా వెళ్ళి తీసుకొని వచ్చి పేతురు, యాకోబు, యోహానులకు పరిచయం చేసి, అయ్యా నేనే సాక్ష్యం. అతడు దమస్కులో మార్గంలో పట్టుబడ్డాడు. అక్కడి నుంచి సువార్త చేస్తూనే ఉన్నాడు, అక్కడి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇతడు నమ్మదగిన వాడు అని రికమెండ్ చేశాడు. అందువలన అతనికి కుడి చేయి అందించి అన్ని జనుల మధ్య సువార్థికునిగా వెళ్ళు అని ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పంపించారు. ఒక క్రమం ఉంటుంది, ప్రతి చర్చికి ఒక క్రమం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తార్సుకు వెళ్ళిన వాడు డైరెక్ట్గా సేవ చేయొచ్చు, తనంతట తాను సేవ చేసుకుంటూ పోవచ్చు. ఇవాళ చాలామంది ఎవరికి వాళ్ళే సేవ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఒక నాయకత్వం, వాళ్ళకు ఒక పద్ధతి, దానికి ఒక వ్యవహారం ఏమి ఉండట్లా. మరి ఏమవుతుందో సంఘం ఏమవుతుందో, సమాజం ఎటుపోతుందో నాకు అర్థం కావట్లా. సమాజం క్రైస్తవ సమాజం చాలా చిక్కుల్లో ఉంది. ఇవాళ చాలా భారంగా ప్రార్థన చేయాలి, చాలా భారంగా. వాడికి 4 మాటలు వస్తే సంచి తలిగించుకొని ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నాడు. వాడికి ఒక ఆత్మ సంబంధమైన నాయకత్వంతో పని లేదు. వాళ్ళకి అనవసరమైన బోధలు వచ్చి కూర్చున్నాయి, రకరకాల బోధలు ప్రారంభమైనాయి, రకరకాల సిద్ధాంతాలు వచ్చేసాయి. నువ్వే బోధ చేయాలా, మేము చేయకూడదా, మాకు పెద్దెందుకు, మాకు దేవుడు ఉన్నాడు. ఇలాంటి అనుభవాలు చాలామందికి వచ్చాయి. తప్పది వాక్యం అది చెప్పడంలా. అలాగవుతే మరి తార్సు నుంచి తీసుకొచ్చిన వాడు బర్నబా తీసుకొచ్చి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకు ఎందుకు పరిచయం చేయాలి? వాళ్ళు ఎందుకు చేయగలపాలి? వాళ్ళు ఎందుకు ప్రార్థనకు అన్ని జనుల మధ్యకు సువార్తకు పంపించాలి? క్రమం ఉంది, దేనికని ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమ ప్రకారం మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా సంఘం విస్తరించబడుతుంది, సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. ఎవరికి వాళ్ళే నేను హీరోని అని అనుకుంటూ పోతే దేవుడు వాడుకోడు సరిగదా. నువ్వు చేసిన సేవ అంతా కాలిపోద్ది, పరిచర్య నిలవబడదు. అందుకని చెప్తున్నాను, ప్రతి వ్యక్తి జీవితంలో ఒక నాయకత్వం, ఆ నాయకత్వానికి లోబడిన అనుభవాలు అనేవి ఉండాలి. ఇప్పుడు ఎవరు ఈ బర్నబా అనంటే, బర్నబా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం విస్తరించబడడానికి ఎక్కడో తార్సుకు వెళ్ళినటువంటి పౌలు గారిని తీసుకొని వచ్చి సంఘానికి, సంఘ పెద్దలకు పరిచయం చేశాడు. యాకోబు గారు ఆనాటి బిషప్, ఆది సంఘ బిషప్ ఎవరంటే యాకోబే. ఆ యాకోబు గారికి, పేతురు గారికి వీళ్లకు పరిచయం చేసిన తర్వాత వాళ్ళు ఆయనతో మాట్లాడి కూర్చొని చర్చించి, నువ్వెట్లా రక్షించబడ్డావు, నీ సంగతి ఏంటి, నువ్వు మంచా, నువ్వు చెడా, నువ్వు ఎలా, అన్ని విషయాలు సేకరించి అయితే అప్పుడు వాళ్ళని నమ్మి, అప్పుడు పౌలును నమ్మి నువ్వు వెళ్ళి అన్ని జనుల మధ్య సువార్త ప్రకటించమని పంపించారు.
ఒక సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే క్రమం, ప్రార్థన, విధేయత. ప్రార్థన, విధేయత. 2, ప్రార్థన విధేయతే కాదు, క్రమం. భారం. బర్నబాకు భారం ఉంది, పౌలుని క్రమ పద్ధతిలో నడిపించాలనే ఆశ ఉంది. అందుకని బర్నబా లాంటి వాళ్ళు సంఘంలో ఉండాలి, అననీయ లాంటి వాళ్ళు సంఘంలో ఉండాలి, పౌలు లాంటి వాళ్ళు సంఘంలో ఉండాలి. సంఘంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే సంఘం ఎప్పుడైనా క్షేమాభివృద్ధి పొందుద్ది, సంఘానికి ఏ డోకా ఉండదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. నేను 1-2 సార్లు చెప్పినట్టు గుర్తు నాకు, మరి మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. కానీ విధేయత అనే మాట దగ్గర ఒక మంచి జరిగిన ఒక మంచి సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తా. నేను అప్పుడు హైదరాబాద్ విజిలెన్స్లో పనిచేస్తూ ఉన్నాను. విశ్వాసం అయ్య గారు నా దగ్గరికి వచ్చారు. నా ఇంట్లోనే ఉన్నారు. ఆయన బాంబే మీటింగ్స్ వెళ్తా బ్రేక్ పెట్టుకొని నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని వచ్చాడు. ఆయన అప్పుడు డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ డిపార్ట్మెంట్లో, చాలా పెద్ద స్టేట్ ఆఫీసర్ ఆయన, ఆ రోజుల్లో స్టేట్ ఆఫీసర్ ఆయన. డిప్యూటీ డైరెక్టర్ మైనింగ్ డిపార్ట్మెంట్లో. అంటే ఇప్పుడు గనులు ఉన్నాయి, సిమెంట్ గనులు, ఈ క్వాడ్జ్ గనులు, బొగ్గు గనులు, ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఈ గనులన్నిటి మీద ఆయన డైరెక్టర్. ఆయన ఆ రోజుల్లో అంత పెద్దోడు నా ఇంటికి వచ్చాడు, నా దగ్గర ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆ రాత్రి మేము ప్రార్థనలో గడిపాం. తెల్లవారి ఇద్దరం కలిసి, నేను లకడికాపోలిన ఆఫీసు నాది, ఆయనది దాని పక్కనే ఆఫీస్ ఉంది, ఆయన అక్కడికి వెళ్ళాలి. ఇద్దరం బస్ ఎక్కాం. అప్పుడు మా కార్లా ఏమన్నా ఏమీ లేవు, బండి కూడా లేదు. ఇద్దరం కలిసి బస్ ఎక్కిన తర్వాత నేను ఆయన పక్కన కూర్చున్నాను, ఇద్దరం కూర్చున్నాం. ఓ పుస్తకం తీసుకున్నాడు, చదువుతున్నాడు. చదువుతున్నాడు, ఏడుస్తున్నాడు. పుస్తకం తీస్తున్నాడు, చదువుతున్నాడు, ఏడుస్తున్నాడు. కళ్ళెమ్మటి నీళ్ళు కారుతానే ఉన్నాయి. ఎందుకు కారుతున్నాయి ఇక్కడ నీళ్ళు? నేను అడగలేకపోతున్నాను, పెద్దయినా అడగలేకపోతున్నాను. పుస్తకం తీసి చదువుతున్నాడు. వెళ్ళాడు. నేను అప్పుడేం మాట్లాడలా. బస్ దిగాం, ఇద్దరం పక్కన స్టేజీ. నేను ముందు స్టేజీలో దిగాను, ఆయన తర్వాత స్టేజీలో దిగాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఆ తర్వాత సాయంకాలం ఇద్దరం కలుసుకొని ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేసాం. ఆటో పెట్టుకొని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత స్నానాలు అయిపోయి మళ్ళీ కుటుంబ ప్రార్థనలు కూర్చునేటప్పుడు అడిగాను నేను, మీరు ఎందుకు ఏడ్చారండి అని. అప్పుడు చెప్పాడు ఆయన, బ్రదర్, నేను పుస్తకం చదువుతున్నాను. ఆ పిల్లోడికి 10th క్లాసు ఇంటర్మీడియట్, వాడు పరీక్షలకు సిద్ధపడుతున్నాడు. రేపు పొద్దున ఎగ్జామ్ రాయాలి. వాడు లేట్ అవర్స్లో పుస్తకం చదువుకుంటున్నాడు. ఈలోగా ఈ గదిలో ఉన్నటువంటి వాళ్ళ నాన్న, ఆ గదిలో వాడు పిల్లోడు చదువుతున్నాడు, ఈ గదిలో వాళ్ళ నాన్నున్నాడు. వాళ్ళ నాన్న ఇలా అన్నాడంట, బాబు ఇట్రారా అన్నాడంట. అంటే పుస్తకం ఆడబెట్టేసి, డాడీ ఏంటి డాడీ అని వచ్చాడంట. వస్తే ఎట్లా తలగి కొంచెం పెద్ద వయసు, నా వయసు పెద్ద ఆయన, ఏం లేదులే కొడుకు చదువుకోపో అన్నాడంట. ఏం లేదులే పోనానా చదువుకోపో అన్నాడంట. మళ్ళీ 5-10 నిమిషాల్లో మళ్ళీ పిలిచాడంట. మళ్ళీ వచ్చాడంట, పుస్తకం ఆడబెట్టేసి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఏం చెప్పకుండా, వెళ్ళిలేనా, ఏం కాదులే నువ్వు వెళ్ళు, నేను ఏదో ఆలోచన వచ్చింది. మళ్ళీ 3వ అలాగే పిలిచాడు, 4వ అలాగే పిలిచాడు. 3వ వచ్చాడు, 4వ కూడా వచ్చాడు ఆ పిల్లోడు. ప్రభు ఆయనకు నేర్పిన పాఠం ఏంటో చెప్పనా? వేరే కొడుకు అయితే ఏమంటాడనంటే, ఏంటి డాడీ ఇన్నిసార్లు నేను చదువుకోవాలి, రేపు ఎగ్జామ్ ఉంది, నాకు ఎగ్జామ్ ఉంది డాడీ, ఇన్నిసార్లు పిలిస్తే నేను ఏంటి డాడీ అనాలి. కానీ ఆ కొడుకు అలా అనలేదంట. ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు లేచి వస్తానే ఉన్నాడు. బుక్ ఆడబెడుతున్నాడు, బుక్ తీస్తున్నాడు, చదువుతున్నాడు, కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నాడు, మళ్ళీ పిలుస్తున్నాడు, మళ్ళీ వెళ్ళబోతున్నాడు, మళ్ళీ చదువుకోబోతున్నాడు, మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెట్టబోతున్నాడు, మళ్ళీ పిలుస్తున్నాడు. డిస్టర్బ్ అయ్యాడు పిల్లోడు. అయినా సరే నాన్న ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వచ్చి తండ్రికి విధేయత చూపించాడు. ఆ సీన్, ఆ చదువుతున్న విధానంలో నా దుఃఖం ఆగలేదండి. నేను ఏనాడో రక్షించబడ్డాను, ఎప్పటి నుంచో నేను సేవకుని, నేను సేవ చేస్తున్నాను. కానీ నా ఉద్యోగం వదిలిపెట్టి నన్ను సేవకు రమ్మని దేవుడు పిలిస్తే నేను సేవకు రాలేదు. ఆ పసిపిల్లడుకున్న జ్ఞానం కూడా నాకు లేదు. నేను బోధకున్నే కానీ
పసిపిల్లోడుకున్న జ్ఞానం నాకు లేదు. నా తండ్రి నన్ను పిలుస్తుంటే నేను నా ఉద్యోగం పోతే ఎలాగని నేను దాని మీద పడ్డానే కానీ నేను విధేయత చూపించలేకపోయాను. అందువల్ల నాకు ఏడుపు వచ్చింది బ్రదర్ అని ఏడ్చి ఆ విషయం చెప్పాడు. ఆ రోజు చేసిన పని ఏంటంటే వెళ్ళి రిజిగ్నేషన్ చేసి ఇంటికి వచ్చాడు. ఆ రోజున నేను సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. అంతే, మళ్ళీ ఎన్నడూ కూడా ఆఫీస్ పెట్లు దొక్కలే. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేసాడు. విధేయత అనేది ఎంత త్యాగం చేస్తుందో తెలుసా? విధేయత అనే దానిలో ఎంత అనుభవాలు ఉంటాయో తెలుసా మీకు? ఎవరన్నా వదులుకుంటారా? మైనింగ్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ ఉద్యోగాన్ని ఎవరన్నా వదులుకుంటారా? దేవుని కొరకు మనమేంటి? దేవుని కొరకు మనమేంటి? దయచేసి ఆలోచన చేయండి. సంఘంలో ఎవరు విధేయులు ఉంటారో వాళ్ళ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. ఎవరు సంఘంలో క్రమంగా వెళ్ళాలి అని ఆశపడతారో వాళ్ళ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. అంతేనా అంటే ఎవరు వరాలు కలిగిన వారు బయట ఉన్నారో, ఎవరెవరు వరాలు కలిగిన వారు అక్కడక్కడ ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి సంఘంలో కూర్చోబెట్టి ఆ వరాలని సంఘంలో వాడుకుంటారో వాళ్ళ ద్వారా సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. ఇవాళ వరాలు కలిగిన వారు అక్కడ దాగి మూలన ఉంటున్నారు. వాళ్ళు దేవుని కొరకు వాడబడట్లా. దయచేసి మనందరం ఈ పని చేయాలా, ప్రార్థన చేయాలా, విధేయత చూపించాలా, క్రమంగా ఉండాలా. ఎవరికి వరాలు ఉన్నాయో, ఎవరికి గొప్ప అనుభవాలు ఉన్నాయో వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొచ్చే పని బర్నబాలాగా మనం చేయగలిగితే మన సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది, దీవించబడుతుంది అనే మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఆలోచించండి. నేను మరొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. 32వ వచనం, 9వ అధ్యాయం 32వ వచనం. ఆ తర్వాత చాలు. సో ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే, ఆ తరువాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అంటే సంఘానికి వచ్చాడు. ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తూ లుద్దలో ఒక కాపురం, ఒక సంఘం ఉంది. పరిశుద్ధులు అనే మాటకు సంఘం అని. ఆ సంఘం దగ్గరికి వచ్చాడు. సంఘం దగ్గరికి వచ్చి అక్కడ పక్షవాయువు కలిగినటువంటి 8 ఏళ్ల నుంచి మంచం పట్టి బాధపడుతున్న అయినే అనే ఒక వ్యక్తిని ముట్టి బాగు చేశాడు. ఆయనకు ఆరోగ్యం వచ్చింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, లుద్దలోను షారోన్లోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగిరి అనే మాట. ఇక్కడ పేతురు చేసిన పనేంటి అంటే పరిశుద్ధులతో సహవాసం చేయడానికి వచ్చాడు. ఇక్కడ ఒక మాట అడుగుతాను నేను మిమ్మల్ని, దయచేసి మనసు పెట్టండి. పరిశుద్ధుల సహవాసమే కదా అది కూడా? లుద్దలో ఉన్నటువంటి పరిశుద్ధుల సహవాసమేనా? చెప్పండి, అర్థమవుతా మీకు? పరిశుద్ధులేనా? ఆ పరిశుద్ధుల సహవాసంలో ఎవరున్నారు? అయినయ్య అనబడిన ఒక రోగున్నాడు. 8 ఏళ్ల నుంచి ఉన్నాడు అక్కడే. సిగ్గుపడదాం, నా మటుకు నేను సిగ్గుపడుతూ చెప్తున్నా ఈ మాట. నేను 8 ఏళ్ల నుంచి అదే సంఘంలో, అది కూడా వాళ్ళు కూడా పరిశుద్ధులే, వాళ్ళు కూడా సంఘమే, వాళ్ళలో కూడా పాస్టర్ ఉన్నాడు, వాళ్ళకు కూడా పరిచారకులు ఉన్నారు, వాళ్ళు కూడా అందరు ఉన్నారు. కానీ 8 ఏళ్ల నుంచి ఆయనే అని అతను రోగంతోనే పడున్నాడు, లేవలా. ఎప్పటిదాకా? పేతురు వచ్చేదాకా. ఎప్పటిదాకా? పేతురు గారు వచ్చేదాకా. పేతురు గారు వచ్చిన తర్వాత ఆయన ముట్టి బాగు చేస్తే లేచాడు, అంతే, ఆరోగ్యవంతుడయ్యాడు. మరి అక్కడ స్థానికంగా ఉన్న సంఘం
మరి ఏం చేసింది? లుద్దలో కాపురం ఉన్నటువంటి పరిశుద్ధులు ఏం చేశారు? మాకెందుకు 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 మాకెందుకు. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, అనేకులు ఆ ప్రాంతంలో ప్రభువును చేర్చుకోవాలి, ప్రభువులో ఆనందించాలి అని అన్నప్పుడు స్థానికంగా ఉన్న పరిశుద్ధుల సహవాసం, ఎవరైనా అనారోగ్యాలతో ఉండినప్పుడు, ఎవరైనా బాధలు పడుతున్నప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధుల సహవాసం వెళ్ళి వాళ్ళని ఆదరించాలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళని ముట్టుకోవాలా, వాళ్ళని బాగు చేసి నడిపించిన అనుభవంలోకి రావాలా. చచ్చిపోయిన తర్వాత వచ్చి ముఖం చూస్తానంటే, మనిషి చచ్చిపోయిన తర్వాత వెళ్ళి ముఖం చూస్తానంటే అర్థమే ఉంది? నేను మీలో చాలామందిని హెచ్చరిస్తా ఉన్నాను ఈ మాటను బట్టి. నువ్వెన్నడూ ఎవరి దగ్గరికి రావు, నీ ఇంట్లో జరిగినప్పుడు మాత్రం అందరూ రావాలా. ఏంటి ఆలోచన? నువ్వు ఎన్నడూ నీ కాలు బయట పెట్టవు, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళవు, వాళ్ళని దర్శించవు, వాళ్ళని ప్రార్థన చేయవు, అసలు వాళ్ళని నువ్వు పట్టించుకోవు. ఎవరైనా చెప్పినా కూడా ఇంట్లోనే కూర్చుంటావు, వాళ్ళని కూడా ప్రార్థన చేయడం కూడా నువ్వు మానేస్తావు. నీకేదైనా జరిగితే మాత్రం నీ దగ్గరికి రావాలందరూ. ఈ క్రమమేనా? మీరే చెప్పాలి. ఇది క్రమమేనా? ఇది పద్ధతేనా సంఘంలో? ఎందుకు లుద్దలో ఉన్న కాపురస్తులు పరిశుద్ధులని పిలువబడుతున్నారు కానీ అననీయాని ఎందుకు బాగు చేసుకోలేకపోయారు? స్థానిక ఉన్న సంఘం ఎందుకు ఆయన పట్టించుకోలేదు? అన్న మా ఇంటికి రావట్లేదు, అక్క మా ఇంటికి రావట్లేదు, అంకుల్ మా ఇంటికి రావట్లేదు, అన్నయ్య తమ్ముడి ఇంటికి రావట్లేదు. ఈ విమర్శలు చేయడానికి, 4 రాళ్ళు వేయడానికి మనం పెద్ద బిడ్డలం. ఇంట్లో, ఊళ్ళో, సంఘంలో మనం పెద్ద బిడ్డలం. 4 రాళ్ళు వేయడం అంటే ఫస్ట్ మనమే. నువ్వు ఎక్కడికైనా వస్తావా? ఎవరినైనా ఓదారుస్తావా? ఎవరినైనా కన్నీళ్లు తుడుస్తావా? ఎవరి బాధలో నన్ను పాలు పంచుకుంటావా? నీకు అది చేత కాదు. నీకేదన్నా అయితే మాత్రం అందరూ రావాలా? మంచిది కాదండి. పౌలు మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు? పేతురు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఈ 32వ వచనం ఈ భాగంలో మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, మనం వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉంది. హాస్పిటల్ ఎవరైనా పడ్డారు, వెళ్ళాలి. నీకు తెలిసింది తెలియనట్టుగా నాకు ఎవరు చెప్పలేదన్నా. ఏంది? ఎవరిని మోసగిస్తావు? యథార్థత ఉందా నీలో? నాకు తెలియదన్నా. మరి తెలిస్తే ఒక్క అడుగు హాస్పిటల్కి వెళ్ళి దర్శించి ప్రార్థన చేసేస్తే వాళ్ళకి ఎంత ఆదరణ, పరిశుద్ధ ఆత్మ వలన ఆదరణ ఎంత కలుగుద్ది వాళ్ళకి. ఎంత స్వార్థపరులం చేరినామంటే సంఘంలో, అసలు అంత స్వార్థపరులమే. స్వార్థం సంఘంలో ఉంటే సంఘం క్షేమాభివృద్ధి ఎక్కడ పొందుద్ది? సంఘంలో స్వార్థం పెచ్చురేగిపోతూ ఉంటే విస్తరణ ఎక్కడా? పరిశుద్ధాత్మల ఆదరణ ఎవరు పొందుతారు? ఎవరు దేవుని యొక్క భయభక్తులు చూపించగలరు? మీరు ఆలోచించండి మాటలన్నీ. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? నీ ఇంట్లో జరిగినప్పుడు మాత్రం అందరు రావాలా? చాలా తప్పు చేస్తున్నాం. ఈ తప్పును మనం దిద్దుకోగలిగితే, ఈ తప్పును మనం దిద్దుకొని సంఘంలో ఆ ఆదరణ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ మనం పొందుకోవడం కొరకు మనం అడుగులు బయటికి వేయాలా. ఎంత దూరం అండి? నువ్వు ఒక రోగిని దర్శించడానికి వెళితే నీకు అయ్యే ఖర్చు ఎంత చెప్పు? నువ్వెన్ని ఖర్చు పెట్టట్లా నీ జీవితంలో? ఒక 2 అరటిపళ్ళు తీసుకెళ్తావేమో, 2 యాపిల్స్ తీసుకెళ్తావేమో, ఉట్టి చేతులతో పోకుండా ఒక బ్రెడ్ తీసుకొని వెళ్తావేమో, అంతేగా. అది కూడా చేయలేమా? అవతల వ్యక్తులకు ఎంత ఆదరణ ఉంటుందో మీరు ఆలోచించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నేను హెచ్చరించడంలా ఒక మార్గం, ఒక నిర్దేశత్వాన్ని లేఖనం ద్వారా నేను మీకు చూపిస్తూ ఉన్నాను. దీన్ని మనం అనుసరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందువల్ల ఏమైందని అందరూ అనేకులంట లుద్దలోను షారోన్లోనున్న కాపురస్తులందరూ అతన్ని చూచి
ఒక వ్యక్తి మారితే, ఒక వ్యక్తి బాగుపడితే అనేక మంది దృష్టి ఆ వ్యక్తిని బట్టి ప్రభుని చూసే కన్నులో ఏర్పడతాయి. ఆయనే ఎప్పుడైతే లేచి 8 ఏళ్ల నుంచి లేచి బాగుపడ్డాడో అందరి కళ్ళు ఆయన మీదకి వచ్చాయి. అబ్బా, దేవుడు ఎంత అద్భుతం చేశాడు అనుకున్నారు. వచ్చారు, ప్రభువులో చేర్చబడ్డారు. ఎంత అనుభవపూర్వకమైన మాట. నేను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక మాట ఇప్పుడు ఎంతమంది కూడా చెప్పాను. 1 పౌలు, ప్రార్థన, అననీయ విధేయత, బర్నబా ఇతరులను తీసుకొని వచ్చి ప్రభు సంఘంలో కలిపిన అనుభవం కలిగిన వాడు. తర్వాత పేతురు గారు ఓకే, బర్డన్ కలిగిన వ్యక్తి, భారం కలిగిన వ్యక్తి. సువార్త అంటే సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు సూపర్గా ఉన్నాయి. అదే 36వ వచనం. చాలు. సంఘంలో ప్రార్థన, మీరు వినాలి, ప్రార్థన, విధేయత, క్రమం, ఇతరుల పట్ల భారం కలిగి ఉండడం అనేది నువ్వు రూపాయి ఖర్చు పెట్టక్కర్లా. హలో, వినండి. నువ్వు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లా. ప్రార్థనకు నువ్వేం ఖర్చు పెడతావు బిడ్డ? ఇంట కూర్చొని చేసేదిగా, సంఘంలోకి వచ్చేసేది కదా. సో ప్రార్థనకు నువ్వేం ఖర్చు పెట్టక్కర్లా. విధేయత చూపించడానికి నువ్వు ఖర్చు పెట్టక్కర్లా. క్రమపరచబడ్డానికి నువ్వు ఖర్చు పెట్టక్కర్లా. ఎక్కడ నీకు ఖర్చు లేదు. కానీ సత్క్రియలు చేసే దగ్గర నీకు ఖర్చు ఉంది. ఒక మంచి పని చేసే దగ్గర ఖర్చు ఉంది. దోర్క సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఆమె మంచి పనులు చేస్తూ ఉందంట. అక్కడ ఉన్నటువంటి వృద్ధుల కంట స్వెటర్లు, గిట్టర్లు ఇలాంటివన్నీ అల్లి డబ్బులు ఖర్చు పెట్టి స్వెటర్లు అల్లి ముసలోళ్ళకు తొడిగిచ్చి వాళ్ళని తీసుకొచ్చట. తబిత చనిపోయిన తర్వాత ఆ పేతురు గారిని పిలిపించినప్పుడు, అయ్యా, ఈమె ఈ చొక్కా నాకు కుట్టించింది, ఈమె నా చొక్కా కుట్టించింది, ఈమె నాకు చొక్కా కుట్టించింది, ఈ స్వెటర్ ఆమె ఇచ్చింది, ఈ స్వెటర్ ఆమె ఇచ్చింది, ఈ రగ్గు ఆమె ఇచ్చింది అని ఏడుస్తా చెప్తుంటే పేతురు గారి హృదయం కదిలిపోయింది. అంతటి పరిశుద్ధురాలు. ప్రేమతో చెప్తున్నాను, సత్క్రియల యందు ఆసక్తి మనకు ఉండాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఉంటుందన్నమాట. సత్క్రియల యందు మనకు ఆసక్తి ఉండాలి. మనమేమో ₹1 ఖర్చు పెడితే వామ్మో ఈ రూపాయి ఎట్టా, ఇది మన ఆలోచన. పేదవాడికి ఒక ₹10 ఖర్చు పెడతానే ఉంటాం, కానీ ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. ఇది కూడా మనకు తెలియాలా. నువ్వు ఖర్చు పెట్టవని నేను అనట్లే. చాలామంది ఖర్చు పెడతారు కానీ పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టరు. పరలోకం మెచ్చదగినట్టుగా ఖర్చు పెట్టరు. సో దేవుని పరిచర్యలో నేను హైదరాబాద్లో హెర్మోన్ వర్షిప్ సెంటర్లో జేడి మాథ్యూ సై గారు ఉండేవాడు. నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. ఇది మేమందరం కూర్చుంటే మా సంఘ పెద్దలు వెనకాల కూర్చునేవారు, లాస్ట్లో కూర్చునేవారు. సంఘ పెద్దలు ఎప్పుడు కూడా వెనకాల వరుసలో కూర్చునేవారు. వాళ్ళు వెనకాల కూర్చొని సంఘాన్ని లీడ్ చేసేవారు. ముందుకెళ్ళండి, ఆడ కూర్చోండి, ఈడ కూర్చోండి, జాగ్రత్త కూర్చోండి, చెప్పులు ఎడవండి, మంచిగా వెళ్ళండి, ఎవరి స్థానం అట్లా లీడ్ చేసేవాళ్ళు వెనకాల కూర్చొని పెద్దలు. ఆ క్రమంలో జేడి మాథ్యూ సై గారు మా పెద్దలకు నేర్పిన సత్యం చెప్తున్నాను. నేను నేర్పలేకపోయాను, నన్ను ప్రభు క్షమించును గాక. మా పెద్దలు కూడా నన్ను క్షమించాలా. ఏంటి ఆ క్రమం అంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, మాటలు ఉన్నప్పుడు గుర్తొస్తూ ఉంది. వాళ్ళు వెనకాల కూర్చుంటారు. వాళ్ళు కూర్చొని ఎవరైనా చెప్పులు లేకుండా వచ్చారనుకోండి, ఉదాహరణకి పేదవాళ్ళు కాయ కష్టం చేసుకునేవాళ్ళు చెప్పులు లేకుండా వస్తారు చూడండి, వాళ్ళని ఇలా కనిపెట్టేవాళ్ళు, అలా కాలు సైజు చూసేవాళ్ళు. మళ్ళీ వారం వచ్చేసరికి వాళ్ళ చేతిలో ఆ చెప్పులుండేవి, సంఘ పెద్దల చేతిలో చెప్పులుండేవి. ఎవరినో పిల్లోని పిలిపించి, అగో ఆ అంకుల్కి ఇచ్చేసిరా నాన్న, నా పేరు చెప్పమాక, అంకుల్కి ఇచ్చేసిరా, ఎవరో ఇచ్చారు మిమ్మల్ని తొడుక్కోమన్నారని ఇచ్చేసిరా అన్నాడు. అంతే. ఎవరైనా పాత బట్టలు వేసుకొని, కొంచెం చిరిగిపోయినాయో పాత బట్టలు వేసుకున్నారనుకో, వాళ్ళ సైజ్ చూసి వాళ్ళకి బట్టలు తెచ్చి వెనకాల కూర్చొని, అదే ఎవరుంటే వాళ్ళ చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఆ అంకుల్కి ఇపో అని చెప్పిస్తే వాళ్ళు తెల్లారిపాటికి మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేసరికి ఆ కొత్త బట్టలు వేసుకొని వచ్చేవాళ్ళు.
ప్రతి సంఘంలో సత్క్రియలు చేసేవాళ్ళు ఉండాలా. అది రూపాయా, అది పాపాయా అని కాదు. ఇక్కడ 1000, 2000, 10,000 నువ్వేం ఖర్చు పెడుతున్నావు అనేది కాదు. అసలు నీ హృదయం సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలా. అప్పుడు నువ్వు రూపాయి ఖర్చు పెట్టినా అది 10,000 అవుద్ది. నువ్వు రూపాయే ఖర్చు పెట్టు, 10 రూపాయలే ఖర్చు పెట్టు. చర్చ్ అనేది ఎప్పుడు క్షేమాభివృద్ధి పొందుద్ది? బోధ చేస్తేనేనా? వాక్యం ఏం చెప్తుంది? బోధ చేసేవాడు నిన్ను నువ్వు అన్నాడుగా. బోధ ఏముంది? అందరం చేస్తాం బోధ. సాతాను కూడా బోధ చేస్తుంది. ఇవాళ బోధ ఇంపార్టెంట్ కాదు, జీవితం ఇంపార్టెంట్. పౌలులో ప్రార్థన కనబడింది, పౌలులో భారం కనబడింది. అననీయాలో ప్రార్థన కనబడింది, అననీయాలో విధేయత కనబడింది. బర్నబాలో క్రమం కనబడింది, బర్నబాలో బాధ్యత కనబడింది. వరాలు కలిగిన వారిని తీసుకొచ్చి మందిరంలోకి నడిపించాలని ఒక బాధ్యత కనబడింది. పేతురులో సంఘ క్షేమం కొరకు రోగుల్ని దర్శించాలనే భారం కలిగింది. రోగుల దగ్గరికి వెళ్ళింది. మరి పౌలు ప్రసంగికుడు, పేతురు ప్రసంగికుడేనా కాదా? ఎప్పుడు ప్రసంగమే చేసుకుంటూ కూర్చోలేదు ఆయన. ఒక్కసారి ఆయన ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు? 3,000 మంది. మళ్ళీ ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు? ఆయన పెద్ద ప్రసంగికుడు పేతురు గారు. ఆయన ప్రసంగాల మీదనే ఆధారపడలేదు. ఆయన వెళ్ళి రోగులను కూడా దర్శించి ప్రార్థన చేసిన వ్యక్తి, చనిపోయిన వారిని లేపిన వ్యక్తి. భారం ఉండాలి. ఈ అమ్మాయి దోర్క దగ్గరికి వస్తే, తబిత దగ్గరికి వస్తే, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన అమ్మాయి చనిపోయింది. కానీ పేతురు గారు వెళ్ళి ఆ చనిపోయిన అమ్మాయిని ముట్టి బాగు చేశాడు. లేచి కూర్చుంది. 2వ జన్మ. భూమి మీదనే 2 జన్మలు, ఆమెకు 3 జన్మలు. నన్ను అడిగితే ఎంత భాగ్యవంతురాలు ఆమె, ఎంత భాగ్యవంతురాలు. సో కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, నువ్వు చనిపోయినా నిన్ను బ్రతికించేది ఏంటంటే నీ సత్క్రియ. ఈ మాట చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. నువ్వు చనిపోయినా నువ్వు చేసిన సత్క్రియ నిన్ను బ్రతికిస్తుంది. ఇవాళ నువ్వు చచ్చిపోతావు, ఏదో ఒకరోజు మన అందరం చచ్చిపోతాం. కానీ చచ్చిపోయే ముందు నువ్వు ఏదైనా సత్క్రియ చేసావా? దేవునికి విధేయత చూపించావా? ప్రార్థన చేసేవారి గుంపులో ఉన్నావా? బాధ్యత వహించావా? క్రమంగా బ్రతికావా? ఇవన్నీ కూడా అకౌంట్లోకి వస్తాయి. ఇవన్నీ చూస్తాడు దేవుడు. ఇవన్నీ చూస్తాడు. ఈ అనుభవాలు మన జీవితంలో మనం ఎంత తెచ్చిపెట్టుకుంటే అంత అద్భుతమైనటువంటి అనుభవం మనదవుద్ది, మన సంఘానిదవుద్ది. అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి పొందుద్ది. అప్పుడు సంఘం విస్తరించుద్ది. ఈ అనుభవం దేవుడు మన సంఘానికి నిండారుగా నింపాలని హృదయమారా కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకొని బల్ల దగ్గరికి వద్దాం.